మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు పరిశుద్ధులకు పరిసయుడు నేర్పుచున్న పాఠము అనే ఒక మంచి విషయాన్ని నేర్చుకుందామండి. పరిశుద్ధులకు పరిసయుడు నేర్పుచున్న పాఠం. పరిసయుడు గురించి మీకు అంతో ఎంతో అవగాహన ఉండే ఉంటుందండి. ఎవరి పరిసయులు అని మనం ఆలోచన చేస్తే, ఈ పరిసయులు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కనపడరు, మనకి సువార్తల్లో కనపడతారండి. సువార్తల్లోనూ అపోస్తలుల కార్యం పుస్తకంలోనూ వీళ్ళ గురించి కనపడతా ఉంటారు. అయితే వీళ్ళు ఎలా వచ్చారు అంటే, వీళ్ళు కూడా యూదులేనండి. వీళ్ళు కూడా ఆ 12 గోత్రాలకు చెందిన యూదులే. కానీ వీళ్ళు వాళ్ళ పద్ధతులు బట్టి, వాళ్ళ ఆచారాలు బట్టి, వాళ్ళ నమ్మకాలు బట్టి యూదులు అనేక జాతులుగా విడిపోయారండి. ఇది మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో 400 సంవత్సరాల కాలం దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశాడండి. ఏ ప్రవక్త ద్వారా మాట్లాడలేదు. ఆ కాలంలో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నచ్చిన ఆచారాలు ప్రారంభించేశారనమాట. ఆ కాలంలో చాలా జాతులు యూదుల్లో నుంచి వచ్చేసాయండి. మక్కాబీలని, ఈ పరిసయులని, శాస్త్రులని, సద్దూకైలని, ఇలాగ అనేక తెగలు, ఇంకా చాలా తెగలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆ కాలంలో వచ్చారండి. ఏ కాలం అండి? సైలెంట్ పీరియడ్ అంటారు కదా. మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో ఏ పుస్తకాలు రాయబడలేదు పరిశుద్ధాత్మ ప్రేరణతో. కానీ ఆ కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వాళ్ళు ఏం చేశారంటే, ఇలాగ యూదుల్ని ప్రేరేపించి వాళ్ళని ముక్కలుగా చేసేసారండి, ఒకలంటే ఒకరు పడకుండా. ఇప్పుడు ఈరోజు చూడండి, మేమందరం క్రైస్తువులే అంటారు. ఏమండి, మన ఏ చర్చి చూసినా అందరూ కూడా మేము క్రైస్తువులమే అంటుంటారండి. ఎవరికి వాళ్ళు మేము క్రైస్తువులమే అంటారు. కానీ మరి అందరూ ఒకటిగా ఉన్నామా? లేదు. ఎవరి పద్ధతులు వాళ్ళవే, ఎవరి నమ్మకాలు వాళ్ళవే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవేనండి. కానీ మనందరమే క్రైస్తువులమే అంటాం. అలాగే వాళ్ళు కూడా యూదులే, అందరూ యూదులే. కానీ వాళ్ళు ఎవరి నమ్మకాల బట్టి వాళ్ళు మారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇంతకీ ఈ యొక్క పరిసయుల యొక్క నమ్మకాలేంటి, సద్దూకైల యొక్క నమ్మకాలేంటి అని మనం ఆలోచన చేస్తే, సద్దూకైలు అనేవాళ్ళు కొంచెం భిన్నంగా ఉంటారండి. వీళ్ళేమో దేవుని నమ్ముతారు, ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, కానీ ఆత్మలను నమ్మరు. అలాగే దేవదూతలను నమ్మరు. ఇంకా మరి ప్రత్యేకంగా పునరుత్థానం ఉందంటే నమ్మరండి. సద్దూకైలు దేవుని నమ్ముతారు, ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, కానీ ఆత్మలు ఉన్నాయంటే నమ్మరు. అలాగే దేవదూతలు ఉన్నాయంటే నమ్మరు. చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతుకుతాడంటే నమ్మరండి. మరి వాళ్ళకి ఎందుకు అలాంటి అపనమ్మకం వచ్చిందో తెలీదు. దాన్ని వాళ్ళు దృఢంగా నమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళ నమ్మకంతో పనేంటి అనుకోకండి. యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ప్రధాన యాజకులు ఎవరంటే ఈ సద్దూకైలే. అందువల్ల యూదులందరి మీద ఆధిపత్యం చేసేవాళ్ళు అన్నమాట. ఓ పక్క రోమా ప్రభుత్వం దగ్గర కూడా వాళ్ళకి ఎక్కువ సాన్నిహిత్యం ఉండడం వల్ల ఏమంటే ఆధిపత్యం ఎవరిది ఎక్కువ ఉండేదండి? ఈ దేవుడు ఆత్మలు లేవన్నా, పునరుత్థానం లేదన్నా, వాళ్ళు ఏది లేదన్నా సరే వాళ్ళే అధికారులు అనమాట. కానీ పరిసయులు అనేవాళ్ళు వీళ్ళకి పూర్తిగా భిన్నంగా ఉండేవారు. శాస్త్రులు, పరిసయులు వీళ్ళిద్దరిది ఒకటే సిద్ధాంతం. ఏంటంటే, వీళ్ళు మనలాగే ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు, మనలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్ముతారు, దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు, పునరుత్థానం ఉన్నదని కూడా. కానీ వీళ్ళు, ఈ పరిసయులు తెగకు చెందినవారు మాత్రం సమాజ మందిరాలు ఉంటాయి కదండి. చిన్న చిన్న పల్లెటూరుల్లో సమాజ మందిరాలు ఉంటాయి. ప్రతి ఊరికి ఉంటుంది దాదాపుగా. అలాంటి సమాజ మందిరాల మీద వీళ్ళు బాధ్యతలు కలిగి ఉండేవారండి. ఎవరండి? పరిసయులు. ప్రధాన యాజకులు యెరూషలేము దేవాలయంలో ఎవరండి బాధ్యతలు కలిగి ఉండేవారు? సద్దూకైలు. కాబట్టి వాళ్ళకున్నంత ఆధిపత్యం
గౌరవం, ఆ, పదవులు వీళ్ళకు ఉండవు. కానీ వీళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు, చాలా భక్తిగా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని బాగా చదవడం, ఇతరులకు బోధించడం, ఇలాంటి పనులు వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఎవరండి? ఈ పరిసయ్యులు తెగకు చెందినవారు. మనకి బాగా అర్థం అవ్వాలంటే ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి మనుషులు ఒక సందర్భంలో ఒక దగ్గర కూడి ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. ఏ సందర్భం అంటే, అపోస్తులైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని బంధించి ఆయన్ని చంపేయాలని కుట్ర చేశారండి. అప్పుడు సహస్రాధిపతి ఏం చేశాడంటే, ఈ యూదుల సభ దగ్గరికి ఆయన్ని తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చి, ఇదిగో యూదులారా, ఇతనేదో తప్పు చేశాడని ఇతని మీద ఫిర్యాదు వచ్చింది. మరి ఇతను ఏం తప్పు చేశాడో మాకు తెలియదు, ఎందుకంటే మేము రోమీలో, మీరే తేల్చుకోండి, ఇక ఇతను ఏం తప్పు చేశాడో మీరే చెప్పండి అని చెప్పి పౌల్ని ఆ సభ ఎదుట సహస్రాధిపతి నిలబెట్టాడు. అప్పుడు అక్కడ యూదుల్లో పరిసయ్యులు తెగవారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు కూడా ఉన్నారండి. చూడండి, మనకి అపోస్తుల కార్యం 23వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడిందండి. 6వ వచనంలో మనం చూస్తే, లేకపోతే 5 నుంచి చదివినా పర్లేదు. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడిని నాకు తెలీదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనను. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించి, మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. పౌలేమో అక్కడున్న వాళ్ళు 2 జాతులకు చెందినవారని గమనించాడు. ఓకే, వీరిలో కొంతమంది పరిసయ్యులు ఉన్నారు, మరి కొంతమంది సద్దూకయ్యులు ఉన్నారు. కాబట్టి ఈ పరిసయ్యుల యొక్క నమ్మకాలు ఏంటో ఆయన తెలుసు, సద్దూకయ్యుల యొక్క నమ్మకాలు ఏంటో ఆయన తెలుసు. కాబట్టి ఏం చేశాడండి, ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలంటే, వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు నన్ను చంపేయడానికి, కాబట్టి నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళకి మధ్యన ఒక విషయంలో వివాదాలు ఉన్నాయి, ఆ విషయాన్నే నేను బోధిస్తున్నానని అక్కడ ఆ పాయింట్ లేవనెత్తాడండి. ఏమన్నాడు చూడండి, నేను పరిసయ్యుడినే, నేను కూడా పునరుత్థానం గురించి నేను కూడా బోధిస్తున్నాను అని చెప్తున్నాడు. అతడు అలాగ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమయము 2 పక్షములాయను, ఆ సమూహము 2 పక్షములాయను. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయంలో గొడవలు ఉన్నాయండి? పునరుత్థానం లేదని కొందరు, ఉందని కొందరు. పౌలు వెళ్ళి ఏం చేశాడండి, అక్కడ వాళ్ళకి మధ్యన ఫైటింగ్ పెట్టినట్టు అయ్యిందండి. నేను పరిసయ్యుడినే, నేను పునరుత్థానం ఉందని నమ్ముతున్నాను, దాన్నే నేను ప్రకటించినందుకు ఇదిగో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, నేను చేసిన తప్పేమని చెప్పండి అనేటప్పటికీ పౌల్ని సిలువేయడానికి వచ్చిన వారిలో సగం మంది పౌలు పక్షం అయిపోయారండి. ఇతను మావాడు, ఇతను చేసిన తప్పేముంది, చనిపోయిన వాళ్ళు బతుకుతారు, కాబట్టి ఇతను చెప్పింది రైటే అని ఇతన్ని చంపడానికి వీల్లేదని చెప్పి చాలామంది ఏం చేశారంటే పౌలు పక్షం అయిపోయారనమాట. సద్దూకయ్యులు పునరుత్థానం లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనిషిని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండి అని సైనికులకు ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఆ రోజు అపోస్తలుడైన పౌలు వాస్తవానికి ఆ రోజే చంపబడాలి, కానీ పౌలు తన యొక్క తెలివితేటలు ఉపయోగించి ఏమండి అక్కడ వీళ్ళిద్దరికీ పునరుత్థానం విషయంలో సమస్య ఉంది కాబట్టి నేను పునరుత్థానం గురించి బోధిస్తున్నాను. వాస్తవానికి పౌలు ప్రకటిస్తున్న సువార్త ఏంటి? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడండి. దానికి సాక్షులు ఉన్నారు, ఆధారాలు ఉన్నాయి, నాకు కనపడ్డారు అని చెప్పడం అండి. కాబట్టి అక్కడ యేసుప్రభుని హైలైట్ చేయలేదు ఆయన.
పునరుత్థానం ఉందని నేను బోధించాను, ఇది వీళ్ళు లేదంటున్నారు అని పట్టుకున్నారండి. ఏమండి, యేసుప్రభు అంటే పరిశీలికి నచ్చదు, కానీ పునరుత్థానం అంటే నచ్చుతుంది. ఆ సందర్భంలో ఈ సద్దూకైలు పరిసయ్యులు మనకు ఒకే చోట కనపడుతున్నారు. వారి నమ్మకాల గురించి కూడా మనకి చాలా వివరంగా రాయబడిందండి. ఏమండి, కానీ ఈ పరిసయ్యులు సద్దూకైలు వీళ్ళకి ఒకరంటే ఒకరు పడదు. కానీ యేసుప్రభుని వ్యతిరేకించే విషయంలో, యేసుప్రభుని నిందించే విషయంలో, యేసుప్రభులో తప్పులు పట్టుకోవాలని ప్రయత్నించే విషయంలో వీళ్ళిద్దరూ ఏకమయ్యారండి. ఏమంటే, వీళ్ళకి పడదు, వీళ్ళకి పొత్తు కుదరదు, చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి మధ్యలో. కానీ యేసుప్రభు వారిని మాత్రం బంధించాలి, చంపేయాలని కుట్ర చేసే విషయంలో మాత్రం వీళ్ళు ఏకమైపోయారండి. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వీళ్ళిద్దరికీ భిన్నంగా బోధిస్తున్నారు. వీళ్ళిద్దరిలో లోపాలను గురించి ఎత్తి పట్టుకుంటున్నారు. ఏమండి, ఇప్పటి వరకు మేమే గొప్ప బోధకులు అనుకుంటున్నారు వీళ్ళు, మేమే పండితులు అనుకుంటున్నారు, మాకే పరలోక రాజ్యం అనుకుంటున్నారు. అందరినీ నిందిస్తున్నారు వీళ్ళు, పరిసయ్యులు కానీ సద్దూకైలు కానీ. కానీ యేసుప్రభు వచ్చి వాళ్ళిద్దరిలో లోపాలు అందరికీ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారండి. కాబట్టి రకరకాల ప్రశ్నలతో యేసుప్రభువును లేకపోతే ఆయన శిష్యుల్లోనూ ఎన్నో లోపాలు. ఇదిగో మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని ఒకసారి, ఇగో ఉపవాస దినాన్ని పాటించట్లేదని ఒకసారి, ఏమండి, ఏ విశ్రాంతి దినం రోజున మీరు ఎందుకు అద్భుతాలు చేస్తున్నారు ఒకసారి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏదైనా ఒక సూచక్రియ మాకు చేసి చూపించాను ఒకసారి. ఇలాగ అనేక పర్యాయాలు యేసుప్రభు ఎక్కడైనా వాక్యం చెప్తే ఒకరు ఎవరైనా మిస్ అవుతారేమో, కానీ శాస్త్రులు పరిసయ్యులు సద్దూకైలు మాత్రం మిస్ అవ్వరండి. వీళ్ళు మాత్రం ఆదరైపోతుంటారు. భక్తితోనా, వాక్యం నేర్చుకుందామనే ఉద్దేశంతోనా కాదు. యేసుప్రభు ఏదో ఒక తప్పు చేయకపోతాడా, ఆయన పట్టుకోకపోతామా, ఆయన్ని నిలదీయకపోతామా, ఆయన పరువు తీయకపోతామా అనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చేవారు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు వీళ్ళని చాలా గద్దించేవాడండి. అంటే వాక్యం చెప్పేటప్పుడు చూడండి, మనకి కూడా ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి ఎదురుగా కనపడితే ఖచ్చితంగా వాళ్ళ తప్పును గురించి మాట్లాడాలనుకుంటామండి, వాక్యం ద్వారా గద్దిస్తుంటాం. అలాగే యేసుప్రభు కూడా ఆయా సందర్భాల్లో వీళ్ళని డైరెక్ట్గానే గద్దించాడండి. ఏమాత్రం భయపడకుండా. వీళ్ళు అధికారులని తెలుసు, ప్రజల్లో అందరికంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన వారని తెలుసు, వీళ్ళకి సమాజ మందిరాల మీద దేవాలయంలోనూ చాలా బాధ్యతలు ఉన్నాయని తెలుసు ఆయనకి. కానీ ఆయన ఎక్కడ భయపడకుండా వారి లోపాల గురించి వాళ్ళని సూటిగా గద్దించాడండి. అలాంటి అధ్యాయం బైబిల్లో ఒకటి ఉందండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ శాస్త్రులను పరిసయ్యులని గద్దించినటువంటి అధ్యాయం అండి ఇది. 13వ వచనం నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఏమంటున్నారు యేసు ప్రభు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అంటే మీరు వేషధారులు, పరిసయ్యులారా మీరు వేషధారులు, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు అని. అంటే వాళ్ళు ఎంత ఆటంకపరులో యేసు ప్రభు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడండి. 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఏమంటే వాళ్ళకి యోధా మతం అంటే వాళ్ళకి చాలా పిచ్చి. ఒక అన్యుణ్ణి యోధా మతంలోకి తీసుకురావడం కోసం అంట వాళ్ళు అవసరమైతే భూమిని చుట్టూ వచ్చేస్తారట, సముద్రాన్ని చుట్టూ వచ్చేస్తారట. అంటే అతిశయోక్తిగా, అంటే ఎంత పనైనా చేయడానికి మీరు సిద్ధమే ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి. అంటే యూదులది మతం అండి, యేసు ప్రభుది మతం కాదు.
ఈరోజు క్రైస్తవులది మంది మతం కాదు. మతానికి ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. మనకి అలాంటి మూఢనమ్మకాలు కానీ అలాంటి ఎటువంటి ఆచారాలు కానీ మనకి ఏవీ లేవు. కాబట్టి మనది మతం కాదు, ఏమండి, మనది మంచి మార్గం. యేసుక్రీస్తు వారు నేను మార్గాన్ని అన్నాడా, నేను మతాన్ని అన్నాడా? నేను మార్గము, సత్యము, జీవం అన్నాడా. కాబట్టి ఆ పరిసయ్యులది, శాస్త్రులది, సద్దూకయ్యులది వాళ్ళది మతం. అందుకని ఆ మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. మళ్ళీ 16వ వచనంలో, అయ్యో అందులైన మార్గదర్శకులారా, అంటే ఈ మాట ఏంటండి? మీరే గుడ్డోళ్ళు ఇంకోళ్ళ తావలు చూపించడానికి తయారవుతారు అని. అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బొద్దుడని మీరు చెప్పుదురు. అంటే వీళ్ళు ఎలాంటి సెంటిమెంట్లు అంట, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒట్లేస్తుంటారండి. ఒట్లేసినప్పుడు ఆ దేవాలయం మీద ఒట్టంటే వీళ్ళు ఒప్పుకోరండి. ఆ దేవాలయం మీద అంటే మేము నమ్మం, దేవాలయంలో ఉన్న బంగారం మీద ఒట్టేయి అంటారండి. ఏంటి, రెండు ఒకటే కదా, అది దేవుడిదే ఇది దేవుడిదే. బంగారం దేవుడిదా కాదా, లేకపోతే దేవాలయం దేవుడిది కాదా? అంటే వీళ్ళు పిచ్చి నమ్మకాలండి వీళ్ళు అన్నీని. తర్వాత, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారం పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దుడని మీరు చెప్పుదురు. బలిపీఠం మీద ఒట్టంటే ఒప్పుకోరంట. బలిపీఠం మీద పెట్టే అర్పణలు రొట్టెలు అయి ఉంటాయి కదండి, వాటి మీద ఒట్టేయని అంటారంట. అప్పుడు నమ్ముతామంటారండి. అసలు ఈ ఒట్లు నమ్మడమే ఒక బలహీనత అండి. మనిషి మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి, కానీ ఒట్టేస్తే నమ్ముతున్నాడంటే అతను సెంటిమెంట్ ఫూల్ అండి. నిజంగా ఒట్టేసి అవతల వాళ్ళు నమ్మే పరిస్థితిలో మనం ఉండకూడదు. మన చేత ఒట్టేయించుకొని అక్కడ కాదు ఇక్కడే, ఇక్కడ కాదు అక్కడే ఒట్లేయించుకునే స్థితిలో అవతల వాళ్ళు ఉండకూడదండి. అంటే వీళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో ఆత్మీయంగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని దాని పైనుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాడిని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. దేవాలయం మీద ఒట్టేసినా, బలిపీఠ మీద ఒట్టేసినా, అర్పణ మీద ఒట్టేసినా, బంగారం మీద ఒట్టేసినా దేవుడికి సంబంధించినవి కదా అవన్నీ దేవుడి మీద ఒట్టేసినట్టే కదా. మరి ఇందులో ఎందుకు మీద కాదు, అంద మీద కాదు అంటున్నారంటే మీరు ఎంత అందులో చూడండి, అందులో దేవుడిని చూడలేకపోతున్నారు మీరు. అందులో ఒక దగ్గర మీద ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇగో ఇంద మీద దేవుడు ఉన్నాడు, ఇంద మీద లేదు అని అంటే వాళ్ళు ఎవరండి? అంటే ఇక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ లేడు అంటున్నారంటే వాళ్ళు ఎవరు? విశ్వాసులా అవిశ్వాసులా? అవిశ్వాసులు. అందుకనే వారి అవిశ్వాసాన్ని ఎప్పటికప్పుడు యేసుప్రభు వారు గద్దించేవాడండి. 22వ వచనంలో, మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని దానిపైన కూర్చున్న వాడిని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టితిరి. పుదీనలోను, సోపులోను 10వ భాగం ఇస్తారంట అండి. అంటే కూరల్లో మనం వాడేటటువంటి ఆకుకూరల్లో లేకపోతే పుదీనా వేస్తుంటారు. ఈ సోపు తెలుసు కదండి, సోపు గింజలు అవి మనం ఒక 10 రూపాయలు కొనుక్కుంటే చాలా రోజులు వచ్చేస్తాయి మనకి. అంత అల్పమైనవండి అవి, చిన్న చిన్న పదార్థాలు. వాటిలో కూడా అంటే దేవుడి భాగం తీసేస్తారంట వాళ్ళు. అవి 10 ఓటాలు వేసేసి అందులో ఒక ఓట దేవుడికి ఇచ్చేయాలని. మీరు అలా చిన్న చిన్న వాటిలో దేవుడికి ఇస్తారు, కానీ ప్రధానమైన నిర్లక్ష్యం చేస్తారు. ప్రధానమైన ఏంటి? అసలు దేవుడు కోరుకున్నది ఏంటి? అవా జీలకర్రలోను, సోపులోను తెచ్చిమన, అది కాదు. కనికరాన్ని దేవుడు కోరుతున్నాడు, న్యాయాన్ని కోరుతున్నాడు, విశ్వాసాన్ని. ఈ మూడు నాట వీళ్ళు ఏం చేస్తారట? ఎవరున్నారా విశ్వాసులు అని ఆ విశ్వాసాన్ని విడిచిపెడతారట. కనికరించవలసిన సమయం వచ్చినప్పుడు కనికరించకుండా వెళ్ళిపోతారట. న్యాయంగా ప్రవర్తించవలసిన సమయం వచ్చినప్పుడు అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు. కానీ దేవుడికి మాత్రం భాగాలు ఇచ్చేస్తుంటారండి. దేవుడు మెచ్చుకుంటాడమ్మా, ఆ భాగాలను అంగీకరిస్తాడా, తీసుకుంటాడా? ఏమంటే అంగీకరించడండి. కాబట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. అంటే యేసుప్రభు దేవుడికి భాగం ఇవ్వమని చెప్తున్నాడు, ఇవ్వద్దు అంటున్నాడా? ఇవ్వమనే చెప్తున్నాడు. వాటిని మానకుండా, ఏటిని మానకుండా? న్యాయాన్ని మానకు,
కనికరాన్ని మానకు, విశ్వాసాన్ని మానకు. అప్పుడు ఈ 3 కొనసాగిస్తూ అప్పుడు దేవుడికి ఇవ్వు. వీళ్ళేం చేస్తారండి, ఆ 3 అడక్కో, నేను మాత్రం భాగం కావాలంటే ఇస్తాను, ఆ 3 జోలికి రావద్దు. నేను అబద్ధాలాడుతాను, దొంగ వ్యాపారం చేస్తాను, అక్రమంగా బ్రతుకుతాను, దేవుడు మాత్రం ఇచ్చేస్తాను. అంటే ఈరోజు లోకం అంతా అలాగే ఉంది కదండి. నిలువుదోపుడు ఇచ్చేస్తుంటారు వాటికెళ్ళి. అవన్నీ మానేసి ఇస్తారా, అవన్నీ చేసి ఇస్తారా? అవన్నీ చేసి ఇస్తారు. కారణం ఏంటంటే ఇలా ఇస్తే దేవుడు పాపాలు అన్నీ తీసేస్తాడు అనుకుంటుంటారు. ఏమండి? అందుకే వాళ్ళు అందులు అన్నాడండి. 24వ వచనంలో, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఉండినట్లు వడగట్టి ఒంటిని మింగువారు మీరే. అతిశయోక్తిగా చెప్తున్న మాటలండి ఇవన్నీ. వడకట్టి ఎలా వడకడతారట, చిన్న దోమ కూడా వెళ్లకుండా చూడండి, చాలా వాటిని వడకడుతుంటారు. మన వాటర్ ఇలాంటివి ఏమంటే ఆయిల్ కానీ అందులో ఏమైనా చిన్న చిన్న కీటకాలు ఏమైనా వెళ్ళిపోకుండా జాలి పెట్టి వడకడతారు. మీరు బాగానే వడకడుతున్నారు, కానీ పెద్ద పెద్దవి మింగేస్తున్నారు. చిన్న చిన్నవి తీసి పక్కన పెట్టి ఒంటిని మింగేస్తారు. ఒంటిని ఎవడో మింగగలడా? అంటే అర్థం ఏంటంటే, మీరు చిన్న చిన్న వాటిని భూతద్దలు ఎట్టు చూస్తున్నారు, పెద్ద పెద్ద పాపాలు చేసేస్తున్నారు. ఇప్పుడు కాలంలో కూడా ఈ మాటలన్నీ సరిపోతాయండి. ఇప్పుడు మనం కూడా ఎలా ఉన్నామండి, ఏమండి? చిన్న చిన్న విషయాల్లో గట్టిగా పట్టుకుంటుంటాం, పెద్ద పెద్దవి మాత్రం సైలెంట్గా చేస్తుంటాం. ఏమ్మా? అందుకనే వాళ్ళకి పెట్టిన పేరేంటంటే అందులైన మార్గదర్శకులారా. మీరు గుడ్డోళ్ళు ఇంకొకరికి చెప్తారు పాఠాలు అని వాళ్ళని యేసు ప్రభు వారు ఎండగడుతున్నారండి, ఒక మాటలో చెప్పాలంటే. 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గిన్నెట బయటికి తలతల మెరిసిపోయేలాగా తోమేసి లోపల క్లీన్ చేయకుండా అన్నం తినేది ఎలా ఉంటుందండి అది? అమ్మా, అంటే ఒక గిన్నె, అన్నం తినే గిన్నె, ఒక పాత్ర బయటికి మాత్రం అందంగా ఉంటే సరిపోదు, లోపల కూడా శుద్ధి అవ్వాలి. అంటే వీళ్ళు గిన్నెల గురించి మాట్లాడలేదు యేసు ప్రభు. మీరు పైకేమో బాగా కనపడేలా నటిస్తున్నారు, మీరు లోపల మాత్రం చాలా కుళ్ళు, కపటం, ద్వేషం, పగలో, కక్షలో అన్నిటితో నిండిపోయారు, కంపు కొడుతున్నారు లోపల అని వాళ్ళని చెప్తూ ఉన్నాడండి. అందుకే వేషధారులైన శాస్త్రులారా అన్నాడు, పరిసయ్యులారా అన్నాడు. మళ్ళీ 26వ వచనంలో, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి యొగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అంటే గుడ్డివాడు ఏం చేస్తాడండి, కనపడదు కదండి. కనపడకపోవడం వల్ల ఏమవుతుంది, బయటికి ఏదో కడిగేసి తెచ్చేసుకుంటుంటాడు, లోపల శుద్ధి చేసుకొని రాదు. అందుకని గుడ్డి పరిచయుడు అనే మాట వాడాడండి. వాస్తవానికి కళ్ళు బాగానే కనపడుతున్నాయి, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వాళ్ళకి మూసుకుపోయాయండి. అందుకని వాళ్ళకి అందులారా, గుడ్డివారులారా అని ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉన్నాడండి. 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడండి. అసలు సమాధితో పోల్చడమే ఒక మనిషిని చాలా నీచమండి. సున్నం కొట్టిన సమాధి అన్నాడు. సున్నం కొట్టిన సమాధి అంటే చూడండి, ఇప్పుడు కూడా ఒకప్పుడు సున్నాలు వేయడమే ఎక్కువ, ఇప్పుడైతే మంచి టైల్స్, పాలరాతితో సమాధులు చేసేస్తున్నారు. బాగుంది, బయటికి చాలా అందంగా కనపడుతుంది, కానీ అవి తెరిచి చూస్తే లోపల ఏముంటాయండి, ఎముకలు, పురుగులు, ఏమండి, కంపుతో అక్కడ ఉండలేమండి. బయటికి తలతలగా మెరుస్తూ ఉంటుంది సమాధి, లోపల మాత్రం గబ్బు కంపుగా ఉంటుందండి, పురుగులతో అసహ్యంగా ఉంటుంది. పరిసయ్యులు, శాస్త్రులు జీవితాలు కూడా ఎలాగున్నాయంటే అండి, పైకి అలా చాలా బాగున్నారు, పై రూపాలు, పై మాటలు, పై జీవితాలు బాగా కనపడుతున్నాయి, కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఎలాగున్నారంటే అండి, ఇదిగో ఈ శ్మశానంలో, సమాధిలో లోపల ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితితో పోల్చాడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా
అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు. వీళ్ళు ఏం చేస్తారంటమ్మా? ఎవరైనా ప్రవక్త చచ్చిపోతే ఆ ప్రవక్తకి వెంటనే సమాధి కట్టించేస్తుంటారంట. ఎవరైనా నీతిమంతులు కట్టిస్తే ఆయనకు ఒక గోరీ కట్టించేస్తుంటారంట. దీనికి మంచి నిజమేనండి. ఎవరైనా గొప్ప వ్యక్తి చచ్చిపోతే ఆయనకి గౌరవార్థం సమాధి కట్టడం అనేది చాలా మంచి విషయమే. వాళ్ళ మీద ఎంతో గౌరవం ఉంటే, భక్తి ఉంటే తప్ప ఆ పనులు చేయలేం. ఏమంటే పిసినారోడు చేయగలరా? చేయలేడండి. భక్తి, గౌరవం, ప్రేమ ఉన్నోళ్ళు చేస్తారు. కానీ వీళ్ళు అవి చేయడం కంటే ముందు వీళ్ళు ఇంకో పని చేశారు. అసలు ఆ ప్రవక్తలు చంపింది ఎవరు? ఏమండి, వీళ్ళే ఆ ప్రవక్తలు చంపేసి మళ్ళీ ఆ ప్రవక్తకి గోరీలు కట్టేస్తుంటారంట అండి. రాజకీయ నాయకులు అందరూ అలాగే చేస్తారు, తెలుసా అండి. వాళ్ళే చంపేస్తారు, వాళ్ళే శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, వాళ్ళే దండొట్టుకొని వెళ్తారు మర్నాడు. ప్రేమ ఒలకపోతుంటారు సచ్చినోడి మీద. ఇక్కడ అదేనండి, వీళ్ళు అదే చేస్తున్నారు. చంపింది వీళ్ళే, గోరీలు కట్టించింది వీళ్ళే. అసలు మీరు ఈ రోజు నుంచి కాదు, మొట్టమొదటి నుండి కూడా నీతిమంతులు అందరినీ, ప్రవక్తలందరినీ చంపింది ఎవరంటే ఇగో మీలాంటి వాళ్ళే అని యేసుప్రభు అక్కడ ఆ మాటలన్నీ మనకు చివరి వరకు చదివితే అవే చెప్పారండి. 33వ వచనం చూడండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? ఏమండి, సర్ప సంతానమా ఎవరినన్నాడండి ఈ మాట? బాబు ఎన్నో తక్కువ మాటలండి. ఈ మాటలు కాసిన తర్వాత ఎవడు బతకడండి అసలు. సున్నం కొట్టిన సమాధి అన్నాడు, సర్ప సంతానం అన్నాడు, అందులోని మార్గదర్శులారా అన్నారు, గుడ్డు పరిశీలారా అన్నాడు, వేషధారులారా అన్నాడు. అంటే ఎన్ని మాటలు ఎవరికండి? మాటలన్నీ యేసుప్రభు నోటితో అసలు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు రావు. కానీ వచ్చాయంటే ఆయన ఎంత కోప్పడుతున్నాడో వాళ్ళ మీద. ఏమండి, వాళ్ళ పనులు చూసి, వాళ్ళ ఆచారాలు చూసి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నమ్మకాలు చూసి యేసుప్రభు వారు అసహించుకుంటున్నారండి. కారణం ఏంటంటే వాళ్ళంతా నటన, వాళ్ళంతా వేషధారణ. వాళ్ళు బయటికి కనపడుతున్న జీవితం వేరు, లోపల వాళ్ళలో ఉన్న జీవితం వేరు. దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు వాళ్ళు. అసలు బయట దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మనుషుల దృష్టిలో నీతిమంతులుగా కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు, దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేయటం లేదు. అందుకే యేసుప్రభు వారిని గద్దించాడండి. ఆ కాలంలో ఎంతోమంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది యేసుప్రభు దగ్గర వచ్చి ఆయన చెప్పే బోధలన్నీ చివరి వరకు విన్నారు. కానీ ఎవరు మారలేదండి. ఎవరు యేసుప్రభుని అంగీకరించలేదు, విశ్వాసం ఉంచలేదండి. కానీ ఇలాంటి తెగకు చెందినటువంటి వారిలో, ఈ పరిసయ్యుల జాతిలో నుండి ఒక వ్యక్తి ఈరోజు పరిశుద్ధులమైన మనకి పాఠం నేర్పించే స్థాయిలో ఆయన మారాడండి. ఇంతకీ ఎవరా పరిసయ్యుడు? ఏంటి అతను చేసింది ఏంటి? అతని గొప్పతనం ఏంటి? అతని దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అనేది ఈ సమయంలో మనం ఆలోచించేద్దామండి. ఏమండి, ఈయన గురించి మనం తెలుసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయానికి వెళ్ళాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దామండి. ఒక విశేషమైన సంగతి ఏంటంటే ఈయన గురించి 4 సువార్తల్లో మరెవరూ రాయలేదు, ఒక్క యోహాను గారే రాశారండి. యోహాను యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఈయన యూదుల్ని బాగా హైలైట్ చేశాడండి యోహాను కూడా. చూడండి ఈయన ఏం చెప్తున్నాడు చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియ ఎవడను చేయలేడని ఆయనతో చెప్పెను. ఈ 1-2 వచనాల్లో ఈయన గురించి రాయబడిన మాటలు ఏంటండి? ఈయన పేరేంటమ్మా? నీకోదేము. ఏం పేరమ్మా? నీకోదేము. ఇతను యూదుల అధికారి. అంటే ఇందాక చెప్పుకున్నాం పరిసయ్యులు, ఇతనేమో పరిసయ్యుడు అనే మాట కూడా ఇక్కడ వాడబడింది. పరిసయ్యుడు ఒకడు ఉండెను అంటే ఒకటి ఈయన పేరు నీకోదేము, ఈయన యూదుల అధికారి, ఈయన పరిసయ్యుల తెగకు చెందినవాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఇంకా ఈయన గురించి మనం ఆలోచన చేస్తే ఈయన ముసలవాడు. 4వ వచనం చూడండి. అందుకు నీకోదేము, ముసలవాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు అంటున్నాడంటే బహుశా ఇతను కూడా ఏమై ఉంటాడండి? నేను ముసలోడిని, నేనులా చేయగల ఆ పని, మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టాలా అని ముసలితనంలో ఉన్నవాడే ముసలోడి గురించి మాట్లాడుతుంటాడు. ఏమండి? యవనస్తుడి గురించి మాట్లాడుతుంటాడు. ఈయన ముసలోళ్ళ పక్షంగా మాట్లాడుతున్నాడంటే ఈయన స్థితి ఏంటండి? ఈయన ముసలివాడై ఉంటాడండి. ఏమండి? తర్వాత యేసుక్రీస్తు వారు ఈయన గురించి మాట్లాడుతూ ఎన్నో వచనం, అది 10వ వచనం అండి. 10వ వచనంలో యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి. అంటే ఈయన ఎవరంటమ్మా? బోధకుడు, అధికారి, పరిసయ్యుడు. ఈయన ముసలివాడు, ఈయన ఒక బోధకుడు. ఎవరికి బోధ చేస్తాడు? ఇందాక చెప్పాను, సమాజ మందిరాల్లో ఈ పరిసయ్యులు ఏం చేస్తారమ్మా? బోధిస్తుంటారు. అందులో ఈయన ఒక బోధకుడు. అంతేకాకుండా యూదులకి ఒక మహాసభ ఉంటుందండి. దాన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. అందులో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ 70 మందికి మంచి విలువలు ఉండాలండి. ఏమండి? ఆ విలువలున్న వాళ్ళని ఆ సంఘ పెద్దలుగా వారు ఏర్పాటు చేసుకొని అందులో సభ్యులుగా ఏర్పాటు చేసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలంటే, అక్కడ ఏదైనా మాట్లాడాలంటే, సలహాలు ఇవ్వాలంటే ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం లేదు. కేవలం ఈ 70 మంది మాత్రమే మాట్లాడాలి. ఏమండి? అలాంటి సభ. ఆ సభలో కూడా ఈయన ఒక సభ్యుడిగా మనం తర్వాత చూడబోతూ ఉన్నామండి. ఇలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చారంట అండి. యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఏ సమయంలో వచ్చారంటమ్మా? అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి అన్నాడు. 2వ వచనంలో ఎప్పుడు వచ్చారంటమ్మా? రాత్రి యందు. ఏమంటే రాత్రి యందు రావడం ఏంటి? మనం కూడా కొన్ని కావాలని ప్లాన్ చేసుకొని రాత్రిప్పుడే చేస్తుంటాం. పగలెందుకు చెయ్యం? కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి పగలు చేస్తే అందరికీ తెలిసిపోద్ది, లేకపోతే అందరూ చూస్తారు, కాబట్టి ఈ రాత్రిపూట చేద్దాం అనుకుంటుంటాం. అంటే ఏ పని ఎప్పుడు చేయాలో దానికి ఒక ప్లానింగ్తోనే మనం చేస్తుంటాం. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ పగలే వస్తున్నారు, కానీ ఈయన ఒక్కడే రాత్రులు వచ్చాడండి. రాత్రులు ఎందుకు వచ్చాడు అంటే ఈయనకి కొన్ని కండిషన్లతో బహుశా ఎవరో ఇతను పంపించుంటారండి. నువ్వు పగల వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు రాత్రి వెళ్ళాలి, అతను అంతేదో తేల్చి రావాలి, అతను ఎవరో పరిశీలించి తెలుసుకొని రావాలని బహుశా ఆ పరిశీలి తెగవారే ఇతన్ని పంపించుంటారండి. అంటే పరిశీలిలో బాగా మాటకారులతనం ఉన్నవాళ్ళు, బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఎవరినైనా వాళ్ళు బోల్తా కొట్టించేస్తుంటారు. బహుశా ఈయన తెలివితేటలు చూసి నువ్వైతేనే అతనిలో తప్పులు పట్టుకోగలవు, అతన్ని చిక్కు ప్రశ్నలు వేయగలవు, అతను ఓడించగలవని ఇతన్ని సెలెక్ట్ చేసి నువ్వు రాత్రులు వెళ్ళు, ఎవరో తెలియకు, మళ్ళీ ఎవరైనా చూస్తే మనం వెళ్ళి వాళ్ళని ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నామని అందరూ అనుకుంటారు. కాబట్టి నువ్వు పగల వెళ్ళొద్దు, రాత్రులు వెళ్ళి అతను ఓడించేసి మాటలతో నువ్వు రావాలి అని చెప్పి పంపించినట్టున్నదండి. ఏమంటే అందుకనే చూడండి అక్కడ మాట్లాడుతూ 2వ వచనంలోనే, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము అన్నాడు. నేను ఎరుగుదును అనాలి. ఏమండి? మేమెరుగుదాం అంటే వచ్చిందైతే ఒకడే, కానీ పంపింది చాలామంది. ఏమండి? అతని వెనకాతలు చాలామంది ఉన్నారు. బహుశా వాళ్ళందరూ ఎక్కడో బయట దూరంగా ఉన్నారేమో. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడో చేయలేడని.
నీకు దేవుడు తోడే ఉండబట్టే ఈ సూచక్రియలు చేయగలుగుతున్నావు, లేకపోతే ఎవరు చేయలేరు. అంటే యేసు ప్రభుని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ద్వేషిస్తున్నారు, కానీ ఈయన చేసిన సూచక్రియల గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నాడు? ఒక యోహాను సువార్తలోనే 7 సూచక్రియలు, యేసుప్రభు చేసిన 7 సూచక్రియలు రాయబడ్డాయి కదండి. అందులో మొదటిది ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. కానా అనే ఊరిలో జరిగిన వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా చేశారు యేసుప్రభు కదండి. ఆ మొదటి వచనంలోనే మనకి కనపడుతుంది. కాబట్టి ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళందరూ ఇతను ఎవరు, ఎలా చేయగలిగాడు, మనలాంటి మనిషి అయితే ఎలా చేయగలిగాడు, ఇతను మనలాంటి మనిషి కాదు, మొత్తానికి ఏదో ఉంది అని చెప్పి ఇతని మీద దృష్టి పెట్టడం ప్రారంభమవుతుందా అవదా అండి? ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత పస్కా పండుగ వచ్చింది. అదే 2వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఆ యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో పస్కా పండగలో దేవాలయంలో చాలామంది వచ్చి ఆ పండగలో ఆచరిస్తున్నారు. అయితే కొంతమంది పశువులు అమ్ముతున్నారు, కొంతమంది రోకలు మారుస్తున్నారు, మరి కొంతమంది పావురాలు వ్యాపారం చేస్తున్నారు. అక్కడ ఎవరికి తప్పు అనిపించట్లేదండి. అది దేవాలయంలో వ్యాపారాలు చేయడం అవి తప్పుగా ఎవరికి అనిపించలేదు. ఇది పండగ, ఇదో సరదా అనుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఎక్కడైనా దేవాలయం ఉందంటే అక్కడ అన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి కదండి. కొబ్బరికాయలు, ఎంటుపళ్ళు, తప్పేం కాదు. గుడిలోకి వెళ్ళే వరకు అమ్ముతూనే ఉంటారు చాలామంది, తప్పేం అనిపించదు ఎవరికి. కానీ యేసుప్రభు వచ్చి ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చొద్దు అని వాళ్ళ మీద కోపం రగులుకున్నాడండి. అంటే యేసుప్రభుకి దేవాలయాన్ని పాడు చేశారని అర్థమైంది, దొంగల గృహగా చేశారని అర్థమైందండి. అంటే దేవుడి ఇంటి మీద అతనికి ఉన్న ఆసక్తి, తండ్రి ఇంటి మీద ఆయనకున్న ఆసక్తి ఆయన బలవంతం చేసింది. వెంటనే ఆయన ఏం చేశాడంట, ఆ పశువులన్నింటినీ తోలేశాడంట. ఆ డబ్బులు మారుస్తున్నారు, డాలర్లు మారుస్తున్నారు రోకలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బల్లలన్నీ పడదోసేసాడంట. పావురాలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటిని ఇక్కడి నుంచి తీసేయండి అన్నాడు ఆయన. అవి తోసేస్తారు, ఎక్కడ ఇరిగిపోయి చచ్చిపోతాయి. పావురాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ పక్షుల్ని అలా తోసేయకుండా మీరే తీసేయండి అని చెప్పి వాటిని తీసేయడానికి కొంత టైం ఇచ్చాడు. మొత్తానికి యేసుప్రభు దేవాలయాన్ని శుద్ధి చేశాడండి. అక్కడ ఆ రోజు అక్కడున్న భక్తి పరులైన కొంతమంది దృష్టిలో పడ్డాండి. ఒరే ఇంతకాలం బట్టి మనం ఉన్నాం, మనం ఎవరమీ చేయలేకపోయాం ఏ పని, మనకు ఎవరికి తప్పని కూడా అనిపించలేదు. ఈయన వచ్చి లేఖనాలు ఎత్తి చూపించి ఇదిగో నా తండ్రి ఇంటిని అపవిత్రం చేస్తున్నారు అని, దొంగల గురుగా చేస్తున్నారని ఆనాడు రాయించాడు. ఇదిగో ఇది మనం నెరవేర్చాం. ఎవ్వరికి కోపం రాలేదు. ఇంకో కోపం వచ్చిందంటే ఈ నిజంగా ఇతను ఎవరో, ఇతను ప్రత్యేకమైన వాడు, నిజంగా ఇతను ఎవరు, ఇంతకీ ప్రవక్త, ఇతను ఎవరు, ఇతను దేవుడి సంబంధ, ఇతను ఎవరు, దేవుని కుమారుడా? దేవుని కుమారుడైతే ఎక్కడ ఉండాలి, ఎక్కడ పుట్టాలి? మరి ఈయనేమో గలిలేయుడు అంటున్నారు, గలిలేలో నుండి ఏ ప్రవక్త పుట్టాడని ఉంది. మరి ఇతను ఎలా దేవుని కుమారుడు, దేవుని కుమారుడా కాదా అని వీళ్ళలో సందిగ్ధం అండి. కాబట్టి అదేదో తేల్చుకొని రమ్మని ఈ ముసలవాడైనటువంటి, ఈ పరిసయ్యుడైనటువంటి, యూదుల అధికారి బోధకుడైనటువంటి నీకోదేముని పురమాయించి కొంతమంది పంపించారు. అందుకని నీకోదేము కూడా వచ్చి, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మాకు అర్థమైంది. నువ్వు బోధకుడివి అంటే దేవుని కుమారుడు అనట్లేదండి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివి, నువ్వు బోధకుడిగా చూస్తున్నాడు అంతే. దేవుడు నీకు తోడే ఉన్నాడు, అందువల్ల నువ్వు అన్నీ చేయగలుగుతున్నావు అని మేము నమ్ముతున్నాం అన్నాడు ఆయన. అందుకు యేసు ప్రభు కోపం వస్తుందండి. ఎవరైనా ఆయన స్థాయి తగ్గించి ఆయన దేవుని కుమారుడిని అంగీకరించకుండా ఎన్ని మాటలు చెప్పినా ఆయనకి ఇష్టం ఉండదు. బోధకుడు అంటున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, కానీ నువ్వు దేవుని కుమారుడు అనటం లేదండి. అందుకని యేసు ప్రభు వెంటనే ఏమన్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అతను వాడిన పదాలకి
యేసు ప్రభు వాడిన పదానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇప్పుడు వాస్తవంగా మనల్ని ఎవరైనా పొగిడారండి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు బాబు, శ్రీను బాబు, నీకు దేవుడు తోడై ఉన్నాడు, అందువల్ల నువ్వు ఎలా బోధించగలుగుతున్నావు అని ఎవరైనా వచ్చి అన్నారు, నేనేం చెప్తానండి? థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అండి, మా వాళ్ళు ఎవరు ఇప్పటికొచ్చి ఎవరు ఈ మాట అలాగే మాట్లాడలేదని మీరు మాట్లాడారండి అని రెండు కూర్చోండి, ఈ పూట మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అని వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళు పొగిడేస్తుంటాను నేనైతే. ఎందుకంటే నాకు పొగడ్తలు చాలా ఇష్టం. యేసు ప్రభుకి పొగడ్తలు ఇష్టం లేదండి. యేసుక్రీస్తు వారేమో సంబంధం లేని మాట మాట్లాడుతున్నట్టుగా ఉందండి. ఆయనేమో యేసు ప్రభుని పొగుడుతుంటే యేసు ప్రభు ఏమో అసలు నువ్వు దేవుని రాజ్యం చూడలేవు అంటున్నాడండి. నువ్వు కొత్తగా జన్మించకపోతే అసలు దేవుని రాజ్యం చూడలేవు అంటున్నాడు. ఏమండి, ఆయన దేవుని రాజ్యం గురించి అడగడానికి వచ్చాడా? కాదే. అసలు దేవుని రాజ్యం గురించి మాట్లాడలేదు. యేసు ప్రభు ఏమో నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అంటున్నాడు ఆయన. ఆయనేమో వయసులో పెద్దోడు, యూదుల అధికారి, బోధకుడు, గొప్ప స్థితిలో ఉన్నాడండి. అంత పండితుడు వచ్చి నిలబడితే నువ్వు దేవుడి రాజ్యానికి నువ్వు చూడలేవు అని అంటుంటే కోపం వస్తుందో రాదండి మనకైతేనే. ఏంటి నేను అతన్ని పొగుడుతుంటే అతనికి నన్ను తిడుతున్నాడు అన్నట్టుగా బాధపడతామండి. కానీ ఈయన మాత్రం ఏంటి ఈయన ఇలా మాట్లాడండి అనుకోకుండా సరే ఆయన మాటల్లో మాట కలుపుతున్నాడండి. కొత్తగా జన్మించాలా? ముసలివాడు ఎలా జన్మిస్తాడో? ఇప్పుడు నేను ముసలివాడిని, నేను మళ్ళీ ఎలా జన్మించగలను? రెండోసారి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ నేను జన్మించాలా? కొత్తగా ఒక మనిషి ఒకసారి కదా జన్మిస్తారు, రెండుసార్లు ఎలా జన్మిస్తారు అని ఈయన ఆశ్చర్యపోతూ మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు వాళ్ళు. ఏమండి, అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది. మళ్ళీ అర్థం కాని మాటలు మాట్లాడుతున్నాడండి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలన్నాడు, మళ్ళీ ఏమన్నాడండి? శరీరం మూలంగా జన్మించింది శరీరమే, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మే అన్నాడండి. నువ్వు ఆత్మీయంగా జన్మించాలి, శారీరకంగా కాదు అని చెప్తున్నాడండి. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, దాని శబ్దం విందురే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో అది ఎక్కడ పోవని మీకు తెలియదు. ఏంటండి ఆత్మ అంటున్నాడు, శరీరం అంటున్నాడు, గాలి అంటున్నాడు, శబ్దం అంటున్నాడు. అంటే మామూలు మనకైతే ఈ విషయాలు ఏమో అర్థం అవ్వండి నిజంగా. కానీ ఆ నీకోదేమికి అర్థమవుతున్నాయేమో అనిపిస్తుంది. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని నేను. అంటే ఆత్మ మూలంగా జన్మించేది కంటికి కనపడుతుందా? గాలి కనపడుతుందా? శబ్దం వినపడుతుంది గాలి వచ్చినప్పుడు భూమి. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి క్రియలు కనపడతాయి తప్ప ఎలా జన్మిస్తున్నాడు అనేది కంటికి కనపడదు. ఏమండి, అది ఆత్మ సంబంధమైన జన్మ, శరీర జన్మ కాదు అని చెప్తున్నాడు. అందుకు నీకోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఎట్లనండి, అసలు ఇది ఎలాగా అండి, మీరు చెప్పేది ఎలా సాధ్యం అవుతుంది? ఆత్మ మూలంగా జన్మించడం ఎలా సాధ్యం? నీటిలో మునిగితే ఆత్మ మూలంగా జన్మించడం ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు ఆయన. అందుకు యేసు ఎట్లనను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు 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 బాధకులైనా సరే మీరు వినరు, మీరు అంగీకరించి మీరు మారరు, మీరు పరిచయాలు కదా, మీరు మారరా అని యేసు ప్రభు చెప్తున్నాడండి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగ నమ్ముదురు? భూ సంబంధమైనవి చెప్పినప్పుడే మీరు ఎప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నేనేమో బాప్తిసం అంటే క్రొత్త జన్మ, ఇది పరలోక సంబంధమైన విషయం. దీని గురించి చెప్తే మీకేమర్థం అవుతుందిలేండి, పరిచయులకి ఏమర్థం అవుతుందిలేండి అని చెప్తున్నాడండి. మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. పరలోకాన్ని గురించి చెప్పాలంటే పరలోకం నుంచి రావాలి, పరలోకానికి ఎక్కిపోవాలి. అది ఒక్క మనుష్య కుమారుడికే సాధ్యం. పరలోకం నుంచి వచ్చింది మనుష్య కుమారుడు, పరలోకానికి వెళ్ళేది కూడా మనుష్య కుమారుడే. అంటే ఈ మనుష్య కుమారుడు అంటే ఎవరో? యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకునేటప్పుడల్లా ఏ పేరు వాడేవాడండి? ఆయనకి మారుగా పేరేంటి? మనుష్య కుమారుడు అన్నాడు.
అరణ్యములో మోసే సర్పం ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అంటే ఒక సీక్రెట్ చెప్పేశాడండి యేసుప్రభునికి. ఏంటి ఆ సీక్రెట్ అంటే, యేసుప్రభు వారు సిలువు మీద చనిపోబోతున్నారని, సిలువు మీద ఎత్తబడుతున్నారనే సంగతిని ఇంకా శిష్యులకే ఎవరికి చెప్పలేదు అప్పటికి. కానీ ఈ నీకోదేమనే పరిసయ్యుడికి యేసుప్రభు యొక్క సిలువు మరణం గురించి ముందుగా చెప్పేశాడండి. ముందుగా చెప్పాడు. 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నేను దేవుని అద్వితీయ కుమారుడిని, నేను దేవుని కుమారుడిని అనే సంగతి కూడా ఎవరికి చెప్పారమ్మా? ఈ వచనం మనందరికి ఇష్టం. కానీ ఏ సందర్భంలో చెప్పారు? యేసుప్రభు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడనమాట ఎవరితో చెప్పారు? నీకోదేమితో చెప్పారండి. నేను ఎవరిని అనుకుంటున్నావయ్యా? పరలోకం నుంచి వచ్చినవాడిని, తండ్రి నన్ను పంపించాడు, నేను అద్వితీయ కుమారుడిని, నా యందు విశ్వాసం ఉంచితే మీరు పరలోకం వస్తారు, లేకపోతే రారు, లేకపోతే పరలోకం చూడలేరు కనీసం అని చెప్తూ ఉన్నాడండి. అంటే ఈ మాటలన్నీ మనం అలాగా మన 21వ వచనం వరకు కూడా మనం చదివితే యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాట్లాడేవన్నీ ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపనవాడు దేవుని అద్వితీయ కుమారున నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపి తీర్పు తీర్చబడినాం. నా యందు విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడరు, లేకపోతే ఆల్రెడీ తీర్పు అయిపోయింది. మీకు అన్యునికి తీర్పు అయిపోయిందా? అయిపోయింది. యేసుప్రభుని విశ్వసిస్తే ఆ రోజు శిక్షలోకి రాము, తీర్పు ఉంటుంది, శిక్షింపబడం. అది చెప్తున్నాడు. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునద్దకు రాడు. అంటే ఇవన్నీ యేసుప్రభు తాను వెలుగునని, మీరంతా చీకట్లో ఉన్నారని, మీరు వెలుగులోకి రాకపోవడానికి, నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే మీ క్రియలన్నీ దుష్క్రియలు. నా దగ్గరికి వస్తే మీ లోపాలన్నీ మీకు కనపడిపోతాయి, కాబట్టి మీరు ఎవరు నా దగ్గరికి రారు అని యేసుప్రభు వారు ఆ పరిసయ్యుణ్ణి ఏం చేస్తున్నారండి? అలాగా ఆయన మారుస్తున్నారండి. ఆయన హృదయాన్ని మెత్తం చేస్తున్నారండి. ఆయనేమో గొప్ప పండితుడు అనుకుని వచ్చాడు అక్కడికి. కానీ యేసుప్రభు చెప్పే మాటలన్నీ వింటుంటే ఏమంటే ఆయనకి ఎలా అనిపిస్తుందండి? అయ్యో మేము చీకట్లో ఉన్నాం, మేము ఇంకా దుష్కర్యలో ఉన్నాం, మేము ఇంకా ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఈయనేమో దేవుని కుమారుడు పరలోకం నుంచి వచ్చాడంట, దేవుడు పంపాడు. ఈయనేమో మోసే ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్టు ఇదిగో ఈయన మా కొరకు ఒకరోజు సిలువు మీద ఎత్తబడతాడంట, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే పరలోక రాజ్యం వెళ్తామంట అని ఈ సంగతులన్నీ ఆయనకి సువార్తగా యేసుప్రభు ముందే చేసేసాడు. ఏమండి? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దుకు వచ్చిన. నువ్వు సత్యవర్తనుడు అయితే వస్తావు, దుష్కార్యం చేసేవాడు రావు అని యేసుప్రభు ఆయనకి సువార్త చేసేసి ఆయన్ని పంపించేసాడు. ఆయన ఆలోచనలో పడ్డాడు, నేను యేసుప్రభుని వెంబడించకూడదు, మా వాళ్ళు ఎవరో వెంబడించరు, మా వాళ్ళకి వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరు. యేసుప్రభు గొప్పోడని నాకు అర్థమైంది, దేవుని కుమారుడని అర్థమైంది, ఇతను చెప్పేదంతా సత్యమని అర్థమైంది. కానీ నా సాటి పరిచయాలందరూ దేశిస్తున్నారు, నన్ను ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళమని నన్ను పంపారు, నేనేమో ఆయన అభిమానిగా అయిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి వాళ్ళు ఎలగొప్పించాలి అని ఆయన ఒక వచ్చినప్పుడు పరాక్రమశాలిగా వచ్చి ఉంటాడు, కానీ వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళి ఉంటాడమ్మా? తగ్గిపోయి యేసుప్రభు భక్తుడిగా మారిపోయి వెళ్తున్నాడు. అవకాశం రాకపోద్దా, నేను ఆయన్ని నమ్ముకోకపోతానని ఒక రహస్య శిష్యుడిగానే ఆయన జీవితం కొంతకాలం గడిపుంటాడండి. మరలా తర్వాత ఆయన మనకి ఎక్కడ కనపడతాడో తెలుసా అండి? 7వ అధ్యాయంలో కనపడతాడండి. యోహాను సువార్త. అంటే యోహాను ఈ నీకోదేముని 3 సందర్భాల్లో మనకి పరిచయం చేస్తున్నాడు. 3 సందర్భాల్లో నీకోదేము గురించి రాశాడండి. ఇప్పటి వరకు ఒక సందర్భం చూసాం, యేసుప్రభు దగ్గరికి రాత్రి అప్పుడు వచ్చినప్పుడు సందర్భం.
ఇప్పుడు రెండో సందర్భంలో మనం చూస్తున్నామండి. ఇక్కడ 7:45 మనకి ఏం కనపడుతుందంటే, కొంతమంది ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు కొంతమంది బంట్రోతుల్ని పంపించారండి. ఈ ప్రధాన యాజకులు అంటే ఎవరండి ఇక్కడ? సద్దుకయ్యులు, పరిసయ్యులు వీళ్ళందరూ మూకుమ్మడిగా యేసుప్రభుని చంపేద్దాం, ఆయన ఎక్కడున్నా బంధించి పట్టుకొని వచ్చేయండి అని కొంతమంది బంట్రోతులు అంటే సైనికుల్ని పంపించారండి. ఈ సైనికులు వెళ్ళి ఆ యేసుప్రభు ఎక్కడైతే వాక్యం చెప్తున్నారో అక్కడికి వెళ్ళారంట. వీళ్ళు ఏం చేశారంటే, ఆయన ఏదో వాక్యం చెప్పుకుంటున్నాడు, ఆ చెప్పేది ఏదో అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దాం, సరే ఏం చెప్తారో మనం కూడా చూద్దాం ఆలకించేసి అంత అయిపోయాక ఆయన బంధించి తీసుకుపోదాం అని వెళ్ళారంట. కానీ అక్కడ యేసుప్రభు చెప్తున్న మాటలు, ఆయన చెప్పే వాక్యం, ఆయన చేస్తున్న పనులు వాళ్ళకి ఆశ్చర్యం కలిగజేసేయండి. ఇతను ఏం తప్పు చేయట్లేదురా, ఇతను భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాడు, పిల్లలు ఎలా పెంచాలో చెప్తున్నాడు, డబ్బు విషయంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఆరోగ్య విషయాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు, తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు, పాపం చేయకుండా ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు, ఎవరైనా ఆకలితో ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు, ఎవరైనా రోగాలతో ఆయన దగ్గరికి వస్తే వాళ్ళు స్వస్థపరుస్తున్నాడు, శాంతి సమాధానం లేకుండా వస్తే ఆదరిస్తున్నాడు, ఆయన మాటలతో ధైర్యపరుస్తున్నాడు. ఎన్ని మంచి పనులు చేస్తున్న ఈయన్ని చంపాలను మమ్మల్ని పంపారేటి, వీళ్ళు ఈయన్ని చంపమంటారేటి, ఈయన్ని బంధించి తీసుకొచ్చి చంపేయమంటారేటి, చిచ్చి ఎలాంటి పాపం పని మనం చేయకూడదు, మనం ఆయన బంధించొద్దు, మనం వెళ్ళిపోదాం అనుకున్నారటండి ఆ బంట్రోతులు. కాకపోతే మన ఉద్యోగాలు తీసేస్తారు, తీసేని, లేకపోతే మనల్ని చెరసాల్లో పెడతారు, పెట్టని చెరసాల్లో బతికేద్దాం, లేకపోతే చంపేస్తే మనల్ని చంపేని చచ్చిపోదాం అవసరమైతే అని తెగించేశారంట అండి ఈ బంట్రోతులు. ఏమంటే ఒక్కరోజు యేసుప్రభు మాటలు విన్నందుకు వాళ్ళు ఎన్ని తీర్మానాలు చేసుకుంటే, ఎంత తీవ్రంగా ఉంటే, ప్రతి ఆదివారం యేసుప్రభు బోధించిన బోధలు మనం చెప్పుకుంటున్నాం, మనం ఎంత తీవ్రంగా ఉండాలండి అమ్మా? ప్రతి ఆదివారం వాక్యం విన్న మనం ఎంత తెగించాలి చెప్పండి యేసుప్రభు కోసం. అసలు ఎప్పుడైనా తెగిస్తున్నామండి? పోతే పోనీ ఉద్యోగం అంటావా? పోతే జైలుకైనా పోదాం అవసరమైతే అంటావా? చంపితే చంపేని, కొడితే కొట్టని అంటావా? కానీ వీళ్ళు మార్పు వచ్చిందండి, గొప్ప మార్పు వచ్చింది. అప్పుడు ఒట్టి చేతులతో వచ్చారు ఆ పంపిన వాళ్ళ దగ్గరికి. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారండి, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఇలాగూ చేసిద్రని తీసుకొని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూనూ మాట్లాడలేదనిరి. పంపిన వాళ్ళు ఏమన్నారండి, మీరు ఎందుకు ఆయన్ని బంధించి తీసుకురాలేదంటే, ఆయన మాట్లాడినట్టు ఎప్పుడు ఎవరో మాట్లాడమే వెళ్ళలేదని అంటున్నారు. ఇంతకీ పంపిన వాళ్ళు ఎవరండి? వీళ్ళు బోధకులే, మీరు బోధిస్తారు కానీ మీరు ఎప్పుడు ఆయనలా బోధించలేదండి అన్నారండి. ఓ బోధకుడి దగ్గరికి వచ్చి ఇంకో బోధకుడిని పొగిడితే వీళ్ళకి ఎలా ఉంటుందండి అసలు? ఇప్పుడు వచ్చి అలాంటి బోధకుడిని చూడలేదండి, అంత బాగా బోధించాడు అన్నారంటే మీరు వేస్ట్ అండి, మీ బోధలు వేస్ట్ అని అన్నట్టే కదా. వీళ్ళకి ఎంత కోపం వస్తుందో. అందుకట పరిసయ్యులు మాట్లాడుతున్నారు, మీరు కూడా మోసపోతురా. పరిసయ్యులు వెంటనే ఏమన్నారంటే, అయ్యయ్యో మీరు కరుడు కట్టిన వాళ్ళు పోలీసులు అంటే, మీరు సాధారణంగా ఎవరి మాటలు మోసపోరు, మీరు మోసపోయారా అంటారండి. వీళ్ళేదో తెలివైన వాళ్ళలాగా, మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని పంపితే మీరు మోసపోయారా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాయలో పడిపోయారా, ఆయన మాటల్లో పడిపోయారా, ఆయన యుక్తిలో పడిపోయారా అన్నట్టు మాట్లాడుతున్నారు. అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచినా, చూడండి మమ్మల్ని చూడండి, మా అధికారుల్లో కానీ మా పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఇప్పటికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళామా? ఎవరైనా ఆయన నమ్ముకున్నావా? ఆయన చెప్పిన పద్ధతులు ఏమైనా పాటిస్తున్నామా? ఆయన గురించి ఎక్కడైనా మంచి మాటలు చెప్పామా మేము? మమ్మల్ని చూడండి, మేము మారలేదు, మేము మోసపోలేదు, మీరు మోసపోయారు. మీరు మోసపోవడానికి కారణం ఏంటో తెలుసా అంటున్నాడు ఆయన. ఏమన్నాడు చూడండి, అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారుతనేది. మీరు శాపగ్రస్తులేరా? మీకు ధర్మశాస్త్రం తెలియదు, మీకు వాక్యం తెలియదు. వాక్యం తెలియక యేసుప్రభు మాటలు పడిపోయారు మీరు వెళ్ళి. మాకు వాక్యం తెలుసు, అందుకే మేము ఎప్పుడు పడలేదు.
మీరు మోసపోయారు, మేము ఎప్పుడు మోసపోలేదు అనుకుంటారండి. వీళ్ళకి తెలుసా వాక్యం? ఏమండి? అంటే కొన్ని సందర్భాల్లో మన కళ్ళు మూసుకుపోయి ఉన్నప్పుడు మంచి చెడులాగా, చెడు మంచిలాగా కనపడుతుందండి. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళ గురించి ఏమంటారండి? మీరు తప్పు చేశారమ్మా, మీరు అనవసరంగా రాంగ్ నిర్ణయం తీసుకుని మీకు ఎవరో చెప్పారు కానీ మీరు అసలు అందరికి వెళ్ళకూడదమ్మా, మీరు ఎందుకు వెళ్ళారు అని పెద్ద తెలివైనలాగా అంటుంటారండి. మీ చదువు లేకపోవడం మీరు వెళ్ళిపోయి ఉంటారు అంటుంటారు కొందరు అండి. ఇక్కడ కూడా అలాగే అంటున్నారండి. మీకు ధర్మశాస్త్రం ఎరగని వాళ్ళు మీరు శాపగ్రస్తులు, అందుకే మీరు ఆయన మాయలో పడిపోయారు, వెళ్ళి మోసపోయారు అని ఆ బంట్రోతుల్ని తీర్పు తీర్చేస్తున్నారు. శాపగ్రస్తులు మీరని. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఒక ఆయన యేసుప్రభు పక్షం ఉన్నవాడు ఉన్నాడు పరిసయ్యులు అక్కడ. ఎవరండి? అక్కడ రాయబడిందండి నికోదేము గురించి. అంతకు మునుపు 50వ వచనం, అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఏమండి? నికోదేము అనేవాడు ఆల్రెడీగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా, ఆల్రెడీగా బీజం పడింది ఆయన హృదయంలో, వాక్యం ఫలించేసింది, అప్పుడు మొక్కొచ్చింది బయటికి. ఇప్పుడేమో స్పందిస్తున్నాడండి యేసుప్రభు పక్షంగా. మీరేమనుకుంటే నాకేం రా బాబు, మీరు అవసరమైతే నన్ను ఇప్పుడు కులంలోంచి తీసేసినా పర్వాలేదు, మతంలోంచి తీసేసినా పర్వాలేదు, ఉద్యోగంలోంచి తీసేసినా పర్వాలేదు, ఈ బోధకుడిగా కూడా నన్ను బోధించకపోయినా పర్వాలేదు, ఈ సభలో సభ్యుడిగా కూడా నన్ను తీసేసినా పర్వాలేదు, కానీ నేను చెప్పకుండా ఉండలేను, నేను చెప్తున్నాను అని వెంటనే ఆయన గలం ఇప్పాడండి అక్కడ. అంతకు మునుపు ఆయన ఎదుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, ఏటి మీరు అప్పుడు వీళ్ళకి తీర్పు తీరుస్తున్నారు, వీళ్ళు శాపగ్రస్తులు అంటారేటి, వీళ్ళకి ధర్మశాస్త్రం వాక్యం తెలియదు అంటారేటి, అసలు మీకేం తెలుసు? ఆ మనుషుడి గురించి మీకేం తెలుసు? ఆయన గురించి మీరు ఏం చూశారు? మీరు ఒకవైపే చూశారు ఆయన్ని, రెండో వైపు చూడలేదు. ఆయన గురించి మీకు ఏమి తెలియకుండా మీరు ఆయనకి ఆయన మోసగాడని, మోసం చేసేస్తున్నాడని, మీరు మోసపోయారని, అంటే శాపగ్రస్తులని మాట్లాడతారేంటి మీరు? యేసుప్రభు గురించి మీకేం తెలుసు అన్నాడండి అప్పుడే. ఏమండి, మనం ఎప్పుడైనా ఎవరైనా ఈ కాలంలో కూడా యేసుప్రభుని చాలామంది దూసేస్తున్నారండి. వాళ్ళు తిట్టుకున్నా ఏం చేసినా మనం ఏం చేస్తామంటే సైలెంట్గా ఉండిపోతుంటాం గొర్రెలాగా. యేసుప్రభు గురించి నీకేం తెలుసురా అని అంటామండి. నువ్వు చెప్పేవేవి బైబిల్లో లేవు, ఎవరో చేస్తే చేయొచ్చు. యేసుప్రభు అలాంటివాడు కాదు, బైబిల్ అలాంటిది కాదు. బైబిల్లో ఎక్కడ తప్పులు లేవు. యేసుప్రభు ఎక్కడ తప్పు చేయమని చెప్పలేదు. ఎవరో కొందరు చెడ్డవాళ్ళు చేస్తే చేస్తారు, వాళ్ళని పట్టుకొచ్చి బైబిల్కి ఆపాదించుకో, యేసుప్రభు మీద నిందలేయకండి అని ఎప్పుడైనా నోరిప్పామండి? అసలు యేసుప్రభు గురించి నీకేం తెలుసు? బైబిల్ గురించి నీకేం తెలుసు? నువ్వు ఎప్పుడైనా చర్చికి వచ్చి ఒక గంట వాక్యం విన్నావా? నీకేం తెలుసు మాట్లాడడానికి అని అంటామండి? అమ్మో అలాగంటే ఇంకేమనుందా, మా బంధువులు, మా కులం, అమ్మో మా ఇంట్లో వాళ్ళు, మా ఊరోళ్ళు ఊరుకుంటారేంటి అనుకుంటామండి. తిరుకోళ్ళు మనం. నికోదేము మాత్రం యేసుప్రభు పక్షంగా నిలబడిపోయాడండి. ధైర్యంగా నిలబడిపోయాడండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఏమంటున్నారు చూడండి అప్పుడు వాళ్ళు. 52వ వచనం, వారు నీవును గలిలీయుడువా? ఏమయ్యా నువ్వు ఆయన ఊరోడు వేటి కొంపదీసి అంటున్నారండి వాళ్ళు. నువ్వు ఆయన ఊరోడు కాదు కదా, ఏంటి ఆయన కాసి మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఊరోడువా? యేసుప్రభు ఊరోడువా? అసలు గలిలీలో నుండి ఏ ప్రవక్త పుట్టడని నీకు తెలియదా? అసలు ఆలోచించుకో, గలిలీలో ఏ ప్రవక్తను పుడతాడని బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటున్నారండి వాళ్ళు. వాళ్ళకి తెలియలేనిది ఏంటంటే యేసుప్రభు గలిలీలో పుట్టలేదు. ఎక్కడ పుట్టారమ్మా? బేత్లెహేములో. ఎక్కడ? బేత్లెహేములో పుట్టాడు ఆయన, గలిలీలో పుట్టలేదు. గలిలీలోనే ఆ తల్లిదండ్రులు ఉన్నారు, నజరేతు గ్రామంలో. కానీ ప్రసవించే సమయానికి ప్రజాసంఖ్య రాయించుకోవడం కోసం ఆ పల్లెటూరులు వదిలి పట్టణానికి వచ్చారు. ఏమండి, ఆ రోజు ఇంటికి వెళ్లకుండానే ఆ సత్రంలో స్థలం లేకపోవడం వల్ల వాళ్ళు ఒక పశువులు పాకలో ప్రసవించి తర్వాత ఒక ఇంట్లో చేర్చబడి జ్ఞానులలో వచ్చి చూసి ఆ తర్వాత అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయి, ఐగుప్తు హేరోదు చంపబోతున్నాడని తెలిసి ఐగుప్తుకి వెళ్ళిపోయి
ఆ హేరోదు చనిపోయాడని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళా నజరేతుకు వచ్చారు. యేసుప్రభు నజరేతులో పుట్టాడా అని వీళ్ళకి యేసుప్రభు గురించి ఏం తెలియదండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారండి, నువ్వు కానీ గలిలేయుడువా, గలిలేయుల నుంచి ఎవడో ప్రవక్తలు పుట్టరని నీకు తెలీదా, ఆయన కాసి మాట్లాడుతూ నువ్వు అని ఈయన్ని హెచ్చరించారండి. ఆ సందర్భంలో అక్కడతో ఆయన ఆగిపోయాడు. సరే సమయం వస్తుంది కదా, నేనేంటో నిరూపిస్తాను, యేసుప్రభు ఏంటో మీకు నిరూపిస్తాను అనుకున్నాడు. అంటే రెండు సందర్భాల్లో, ఒక చోట ఏమో వాక్యం నేర్చుకున్నాడు, రెండో చోట ఏమో అమలు చేశాడండి. ఏమండి, ఇక మూడో సందర్భంలో నీకోదేముని మనకి యోహాను పరిచయం చేస్తూ ఉన్నాడండి. మూడో సందర్భం ఎక్కడ కనపడుతుంది అంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో కనపడుతుందండి. 38వ వచనం. యోహాను సువార్త అంటే ఇక్కడ మనం ఒక మాట మిస్ అయ్యామండి. ఏంటంటే ఇందాక మనం చదివినప్పుడు వాళ్ళు ఏమన్నారండి, అసలు ఎవరైనా పరిచయుల్లో, ఎవరైనా అధికారుల్లో కానీ పరిచయుల్లో కానీ 48వ వచనం, ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా అని అడిగారు కదండి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా వాళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చి యేసుప్రభుని నమ్మలేదు, ఎవరు ఆయన వెంబడించలేదు, మేమంతా స్ట్రిక్ట్గా ఉన్నాం అనుకుంటున్నారండి. కానీ అది అబద్ధం. ఆల్రెడీగా ఎంతోమంది అధికారుల్లో, ఎంతోమంది పరిచయుల్లో ఎంతోమంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారని అదే యోహాను చెప్పాడండి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మనం చదివితే, అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుతుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. కాబట్టి చాలామంది యేసుప్రభుని విశ్వసించారు, అధికారుల్లో కూడా విశ్వసించారు. కానీ ఎవరికి భయపడ్డారట, ఈ పరిచయులు మంచోళ్ళు కాదు, వీళ్ళు తలుచుకుంటే మనల్ని ఇదిలో పెట్టేస్తారు, మన కులలో నుంచి తీసేస్తారు, ఊర్లో నుంచి వెళ్ళేస్తారు, ఉద్యోగం తీయించేస్తారు, మనకు వచ్చే రాబడులు అన్నీ పోతాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి అని చెప్పేసి చాలామంది ఏం చేశారంటమ్మా, బయటికి రాలేదంట. ఇప్పటికీ ఈ కాలంలో ఉన్నారా లేరండి అలాంటి వాళ్ళు? ఈ కాలంలో కూడా చాలామందికి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. చాలామంది కానుకలు పంపిస్తుంటారు అండి, ప్రార్థన చేయించుకుంటుంటారు రహస్యంగా, బాప్తిజం పొందుకోరు, చర్చికి రారు. అన్ని మామూలుగానే దేవుడు అంటే గౌరవంగానే ఉంటుంది. అది దేవుడు కోరుకుంటున్నాడండి అండి, అది కరెక్టేనా? ఒక మాట యేసుప్రభు మాట్లాడారండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనివాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును అన్నాడు. మత్తయి సువార్త 10:32లో మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగనంటాడో నేను పరలోకంలో ఆయన్ని ఎరగనంటాడు. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులకి కూడా ఈరోజు మోడర్న్ క్రైస్తవులు ఎలా తయారయ్యారంటేనండి, అసలు చర్చికి వెళ్ళినప్పుడు కూడా చేతిలో బైబిల్ ఉండదు, పాటల బుక్ ఉండదు, నోట్స్ ఉండదు, ఏదో సినిమాకి వెళ్ళినట్టు వచ్చేస్తుంటారు చర్చికి. చేతిలో బైబిల్ ఉండాలా వద్దండి? ఎందుకు తేరో, బైబిల్ ఎందుకు తేరండి? అమ్మో అందరికి తెలిసిపోద్ది చర్చికి వెళ్తున్నామని. చర్చికి వెళ్ళి నువ్వు క్రైస్తవుడు అని అందరికి తెలియద్దా? దాచేస్తావా? నువ్వు దాచేస్తే యేసుప్రభు కూడా నేను ఆ రోజు దాచేస్తాడు. నువ్వు ఇవాళ ఒప్పుకుంటే అందరి ముందుని ఆ రోజు నిన్ను పరలోకంలో దేవుడి ఎదుట ఒప్పుకుంటాడు, ఇది మనోడేనండి అని ఒప్పుకుంటాడు. లేకపోతే నువ్వు ఇప్పుడు ఎంత రహస్యంగా నమ్మితే అంత నిన్ను అక్కడ నువ్వు కూడా ఎవరో నాకు తెలియదనే పరిస్థితి. కాబట్టి మనం సిగ్గుపడకూడదండి. దేవుడిని నమ్ముకున్నది సిగ్గుపడకూడదు. మన యేసుప్రభు మనం సిగ్గుపడే పనులు ఏమి చేయలేదు. ఏమండి, మనం సిగ్గుపడే పనులు ఏం చేయలేదండి. ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచిస్తాం. నికోదేము యేసుప్రభు గురించి తప్పుడు మాటలు ఎవరైనా మాట్లాడితే ఓర్చుకోలేకపోయాడండి, ఓపెన్ అయిపోయాడు. ఆయన గురించి మీకు ఏం తెలుసు, ఆయన గురించి మీరు ఏం చూశారు, మీరు ఎందుకు అలా తీర్పు తీరుస్తున్నారు తెలియకుండాను? అలా తెలియకుండా తీర్పు తీర్చకూడదని ధర్మశాస్త్రంలో ఉంది, మీకు తెలుసు కదా అని వాళ్ళకి గద్దించాడండి. ఏమండి, ఇప్పుడు మనం కూడానండి, మనం బాగా ప్రేమించి అభిమానించే మనిషి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఊరుకుంటామండి?
మా అమ్మ గురించి మాట్లాడితే నేను ఊరుకుంటానా? మా అమ్మ అంటే నాకు ఇష్టం. మా అమ్మని ఎవరైనా ఏమన్నా నేను ఊరుకోను. అలాగే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. నా భార్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోనండి. అలా ప్రతి కుటుంబంలోనూ మనందరివి కూడా మన పిల్లలు, లేకపోతే మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు ఎవరి గురించైనా ఎవరైనా తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తాం. ఇంకోసారి మాట్లాడితే బాగోదని చెప్తాం. ఏమండి? తిరగబడిపోతాం వాళ్ళ మీదకి, అవసరమైతే కొట్టేస్తాం, ఏదైనా చేసేస్తాం. ఎందుకంటే వాళ్ళంటే మనకు బాగా ఇష్టం కాబట్టి మన వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే అంత తేలిక వదలం. మరి యేసుప్రభు జోలికొస్తే, యేసుప్రభుని తిడితే, యేసుప్రభు మీద నిందలేస్తే, ఏమంటే యేసుప్రభు గురించి చులకనగా మాట్లాడితే అక్కడ మాత్రం మనం సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాం. నిజంగా యేసుప్రభుని ప్రేమిస్తున్నామండి? అండి మీ అమ్మ ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? నీ భార్య ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? నీ పిల్లలు ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? మనకందరికీ కూడా మన కుటుంబం ఎక్కువ, యేసుప్రభు కాదు. అందుకే మనకు రోషం రావట్లేదు, పౌరుషం రావట్లేదు. అంటే నేను వెళ్ళి అమ్మ కొట్టేయమని చెప్పలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో జగడాలకు వెళ్ళమని చెప్పడం లేదు. కనీసం మీ గలం విప్పి నిలబడాలండి. యేసుప్రభు గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనం అక్కడ మౌనంగా ఉండకూడదండి. పరలోకంలో దేవుడు మన లెక్క అడుగుతాడు ఆ విషయంలో కూడా. ఏమండి? మరి నువ్వు ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నావు? అలా మౌనంగా ఉండడం దేవుడు కోరుతున్నాడా మన దగ్గర నుంచి? అలాగే అపోస్తులు మౌనంగా ఉంటే ఈరోజు మన వరకు సువార్త వచ్చేదా? ఏమండి? వాళ్ళు ఎదిరించారు కాబట్టి ఆ నామం నిమిత్తం అవసరమైతే అవమానం పొందడానికైనా మేము పాత్రులం, మేము చెప్పకుండా ఉండం అన్నారండి. ఏమండి? మనం చెప్పేది చెప్పాలి, సువార్త ప్రకటించాలి బహిరంగంగానే, ఇంటింట మానక. మన యేసుప్రభు గురించి మన గలం విప్పాలండి, చెప్పాలి, తెలియచేయాలి. పాటలు పాడాలి. కొంతమందికి పాట పాడమంటే ఇంట్లోనైతే దంచేస్తారు పాటలు. ఏమండి? ఎక్కడైనా స్టేజ్ మీదకి వచ్చి పాడండి అంటే సిగ్గండి, మేము పాడలేము, మాకు గొంతు పోయిందండి, దొబ్బండి నాకు అంటాం. ఏమండి? ఏదండి అది, ఏమైంది అలాగా? అంటే ఇక్కడ అందరూ చూస్తే సిగ్గా, అవమానమా? ఏమండి? ఎందుకు మీకున్న తలాంతిని కప్పెట్టేస్తున్నారు? అదే కదండి మన నీకోదేము దగ్గర మనం నేర్చుకునే పాఠాలు. నీకోదేము ఏం చేశాడమ్మా? ధైర్యం తెచ్చుకున్నాడా? సాటి పరిచయాల ముందు నిలబడ్డా? యేసుప్రభు పక్షంగా నిలబడ్డాడు. మీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నారు? ఆయన గురించి ఏం తెలుసని మీరు మోసగాడు అంటున్నారు? వీళ్ళు మోసపోయారు అంటారా? వీళ్ళు శాపగ్రస్తులు అంటారా? వీళ్ళకి వాక్యం తెలియదు అంటారా? మీకు తెలుసా వాక్యం? నేను మాట్లాడలేదు ఏమండి? సమాధానం చెప్పలేకపోయారు ఆ సందర్భంలో. ఇప్పుడు మూడో సందర్భాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడండి. చూడండి, యోహాను సువార్త 19:38. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. సరేండి, ఇక్కడ మళ్ళీ నీకోదేము కనపడుతున్నాడు మూడో సందర్భంలో. ఎక్కడ కనపడ్డాడమ్మా? ఇదే సందర్భం అమ్మా. యేసుప్రభు చనిపోయారు, సిలువ మీదను దించేశారు. ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి, క్షమించండి, యేసుప్రభు దేహాన్ని సమాధి చేయడానికి శిష్యులు ఎవరు రాలేదండి. వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. అప్పటి వరకు బోళ్ళు శబ్దాలు చేసేసారు, మేము యేసుప్రభు కోసం చావడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ అన్నట్టు. కానీ ఆ సమయంలో ఎవరు లేరండి, శిష్యులు ఎవరూ రాలేదు. కానీ ఈ అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడట. పిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడు. అయ్యా, ఆ యేసు దేహాన్ని మాకు ఇవ్వండి, మేము సమాధి చేసుకుంటాం, మాకు ఆయన అంటే చాలా గౌరవం అండి అన్నాడు. వీళ్ళెప్పుడు యేసుప్రభుని వెంబడించలేదు, కానీ రహస్యంగా నమ్ముకునేవారు ఆయన. ఆ రోజు మాత్రం కట్టెలు తెంచుకున్నారు, బయటకు వచ్చారు. వచ్చి ఆయన సమాధి కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి వచ్చారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరండి? మొదట రాత్రి వేళ వచ్చినోడు ఎవరో? నీకోదేము. అప్పుడు రాత్రి వేళ వచ్చాడు, ఇప్పుడు పట్టపగలే వచ్చాడండి. అండ్ అప్పుడు ఎవరో పంపితే వచ్చాడు, ఇప్పుడు సొంతంగా వచ్చాడు, బహిరంగంగా. అందరూ చూస్తే చూడండి రా, నేను యేసుప్రభు భక్తుడిని అని వచ్చేసాడండి. కట్టెలు తెంచుకొని వచ్చేసాడు. వచ్చేసి
ఉత్తి చేతులతో రాకుండా 150 సేర్లు అగర పట్టుకొని వచ్చాడంటండి. ఏమంటే అంటే బోలం అంటే సెంటు, సుగంధ ద్రవ్యం. అది పట్టుకొని వచ్చి ఆ యేసు దేహానికి పూసి కొత్త వస్త్రాన్ని ఆయనకి చుట్టి, ఏమండి, ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చేయడంలో బహిరంగంగా అందరి ముందుని కూడా ఆయన భక్తిని చాటుకున్నాడండి. శిష్యులు ఎవరు 12 మంది, ఒకడు చచ్చిపోయినప్పుడు 11 మంది ఎవరు లేరు అక్కడ ఆ సమయంలో. వీళ్ళిద్దరే, అరిమతయి యోసేపు, నీకోదేము. ఏమండి, మరి ఇక్కడ కూడా ఆయన ఎంత తెగింపు కనపడుతుందండి, ఎంతో భక్తి కనపడుతుంది. యేసుప్రభు కోసం తన ధనాన్ని ఖర్చు పెట్టాడా? ధనాన్ని కూడా ఖర్చు పెట్టాడు. 150 సేర్లు ఎత్తు అంటే ఎంత వాల్యూ, ఎంత ఖరీదైందో. అంత ఖరీదైనటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి పూసాడంట అండి. కొత్త సమాధిలో పెట్టారంట. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందమ్మా? ఈయన అక్కడ ఆయనకి గుర్తొచ్చింది ఏంటంటే, ఆ రోజు నాకు అప్పుడే చెప్పారు యేసుప్రభు, మోషే ఎలాగైతే ఇతర సర్పాన్ని ఎత్తాడో, ఏమండి, అలాగే నేను ఒకరోజు ఎత్తబడబోతున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నశింపకుండా నిత్య జీవాన్ని పొందుతారని చెప్పాడు. ఇదే జరిగింది ఇప్పుడు. ఇదిగో ఈరోజు సిలువ మీద ఈయన ఎత్తబడ్డాడు, చెప్పినట్టే చేశాడు. ఆయన మరణం అనుకోకుండా వచ్చింది కాదు, నాకు చెప్పాడు ఆ రోజు చనిపోతున్నానని సిలువ మీద. అదే జరిగింది. కాబట్టి చెప్పింది చేశాడంటే ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన అద్వితీయ కుమారుడిని నాకు చెప్పాడు. కాబట్టి నేను నమ్ముతున్నానని ఈయన వచ్చి బహిరంగంగా నిలబడ్డాడండి. ఈరోజు కూడా యేసుప్రభుకి ఎలాంటి వాళ్ళు కావాలమ్మా? ఎలాంటి వాళ్ళు కావాలి? పిరిగిగా రహస్యంగా భర్తకు భయపడిపోయి, పిల్లలకు భయపడిపోయి వాళ్ళు ఎక్కడ చంపేస్తారోనని, కొట్టేస్తారోనని భయపడుకునే వాళ్ళు అక్కర్లేదండి. ధైర్యవంతులు కావాలి. చంపితే చంపండి రా, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను యేసుప్రభు భక్తుడిని అంతే అని నిలబడే వాళ్ళు కావాలి. నీకోదేమో అలాంటి వాడిగా కనపడుతున్నాడు. అప్పుడేమో తెలియక రాత్రిపూట వచ్చి వేషధారిగా వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం పట్టపగలు 3 గంటలకి ఆయన చనిపోయారు. ఆ పట్టపగలే వచ్చి పిలాతు దగ్గర నిలబడి యేసు దేహాన్ని ఇమ్మని తీసుకెళ్ళి ఆయన సమాధి చేశాడంటే, ఏమండి, అందరూ చూస్తుండగా ఆయన ఒప్పుకున్నాడు, అంగీకరించాడండి. ఈరోజు అలాంటి క్రైస్తవులు కావాలి. ఈరోజు క్రైస్తవులు అందరూ ఎలా ఉన్నారండి? వేషధారులుగా ఉన్నారండి. ఎవరు సువార్త ప్రకటించడం లేదు, ఎక్కడ ఒప్పుకోవటం లేదు, మన ధనాన్ని దేవుడికి ఇవ్వటం లేదు, మన బంధువులకి సువార్త చేయటం లేదు, మన కుటుంబ సభ్యులకి సువార్త చేయట్లేదు. మన కులానికి భయపడిపోతున్నాం, కుటుంబానికి భయపడిపోతున్నాం, గ్రామానికి భయపడిపోతున్నాం. ఏమండి, ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ మనకు వచ్చేవన్నీ పోతాయో, బెనిఫిట్లు పోతాయో అని భయపడిపోతున్నామండి. నీకోదేముని చూస్తే మనకి ఎంత ధైర్యం వస్తుందండి. మనం నీకోదేములాగా నిలబడగలం, మన గలం విప్పగలం, దేవుడి దృష్టిలో పడగలవాడు. నీకోదేము యేసుప్రభు 2వ రకాలు ఎక్కడుంటాడమ్మా? అమ్మా, యేసుప్రభుకి ఎక్కువ స్థానం ఇచ్చాడు కాబట్టి పరలోకంలో ఉంటాడండి. పరలోకంలో ఉంటాడు. మార్పు చెందాడా? ఒకప్పుడు గుడ్డు పరిసేడే ఈయన కూడా, ఒకప్పుడు సున్నం కుట్టిన సమాధే, ఒకప్పుడు అందులైన మార్గదర్శే. ఇతను కూడా ఒకప్పుడు అందుడే, యేసుప్రభుని ఎరగక మునుపు. కానీ యేసుప్రభు దగ్గర ఒక్కరోజు వాక్యం విన్నాడు, మారిపోయాడండి. చేంజ్ వచ్చింది. మనం ఎన్ని వారాల వాక్యం వింటున్నాం, మనకి ఎంత చేంజ్ రావాలి చెప్పండి? ఏమండి, మనం కూడా మారడానికి ప్రయత్నం చేద్దాం. మనం కూడా ఈయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆలోచన చేసి నేర్చుకోగలిగాం. మనం కూడా అలా ఉండడానికి కృషి చేద్దాం. ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ